చూడండి ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా టమాటోస్ కట్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి 1 kg ఉందండి టమాటోస్, 1 kg క్వాంటిటీ అనమాట. దీనికి చింతపండు మీరు వేసుకోవాలి. ఇది వచ్చేసి మనము టమాటా పచ్చడి చేస్తున్నాము, ఇన్స్టెంట్ పచ్చడి ఉంటుంది కదా అది చేస్తున్నాము. కాకపోతే నేను చింతపండు ఎక్కువ వేయను, ఎందుకంటే మా ఇంట్లో కొంచెం పులుపు తక్కువ తింటారు. సో నేను కొద్దిగానే వేసుకుంటున్నాను. మీరు వచ్చేసి ఒక 1 kgకి అర్ధ పావు వరకు వేసుకోవచ్చండి. పులుపు తక్కువ తినేవాళ్ళైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోండి, పులుపు తక్కువ తినేవాళ్ళు, ఎందుకంటే టమాటోస్ కూడా పుల్ల ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పచ్చడి చేసిన తర్వాత ఊరుతూ ఉంటే కొంచెం పులుపుదనం ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. ఎక్కువ వేసుకున్నారు అనుకోండి ఫ్యూ డేస్ ఓకే, ఆ తర్వాత మీరు స్టోర్ చేసుకుంటారు కదా పులుపు అనేది కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. అందుకనే నేను వచ్చేసి ఈ క్వాంటిటీకి ఇంత చింతపండు వేస్తున్నా అండి. చిన్న ఇట్లా పిడికడ అనుకోండి, ఇంత నేను నిమ్మకాయ సైజ్ అంత అనుకోండి, నాది ఇంత వేస్తున్నాను అనమాట. సో నాకు వచ్చేసి ఇది సరిపోతుంది. దీంట్లో మీరు ఏం చేయాలంటే దీన్ని పొయ్యి పైన పెట్టేయాలి, ఉడకడానికి పెట్టేసేయాలి, ఉడికించుకోవాలి. దీన్ని చూపిస్తాను ప్రాసెస్. ఇది మనం ఫస్ట్ పొయ్యి పైన పెట్టేద్దాం. చూడండి ఇలా బౌల్ తీసుకొని బౌల్లో వేసేస్తున్నాను, నేను బౌల్లో వేసేసాను అనమాట. ఇది మనం స్టవ్ పైన పెడదాం. టమాటా కొంచెం మగ్గాలి, మరీ మెత్తగా కాదు, టమాటా మగ్గితే సరిపోతుంది మనకి. సో ఇది వచ్చేసి గ్యాస్ పైన పెట్టేస్తున్నాను నేను. ఇందులో నేను రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను, మీరు ఏదైనా వేసుకోవచ్చు. రాక్ సాల్ట్ వేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసేద్దాము. పసుపు మనం ఇది రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, స్టోరేజ్ అయి ఉంది అనుకోండి, మనం ఎప్పుడంటే అప్పుడు దోశ పైన కానీ ఇడ్లీ పైన కానీ వేడి అన్నంలో కానీ తినడానికి బాగుంటుంది అనమాట. టైం లేనప్పుడు కూడా మనం ఇది వేసేసుకొని తినేయచ్చు. ఇంకేం కర్రీ అవసరం లేదు. ఈ పచ్చడి ఉంటే, టమాటా నిల్వ పచ్చడి ఉంటే సరిపోతుంది. టమాటా నిల్వ పచ్చడి వచ్చేసి కొందరు ఎండలో ఎండపెట్టి కూడా చేస్తారు. సో ఇది ఒక మెథడ్ అనమాట, ఉడికిచ్చి చేసేది. ఇప్పుడు వచ్చి అన్నీ వేయించుకోవడానికి పెడుతున్నాను నేను మూకుడు. ఇందులో కొంచెం జీలకర్ర, పొడి, ఇవి సరిపోతాయండి. మధ్యలో వేసాను నేను మెంతులు జీలకర్ర వేగడానికి టైం పడుతుంది కదా. ఆవాలు తర్వాత వేద్దాము. కొన్ని ఆవాలు వేసానండి ఇన్స్టెంట్ టమాటా పచ్చడికి. ఆవాలు ఎక్కువసేపు వేగనవసరం లేదు, కొన్ని ఆవాలు వేసాను. ఆవాలు ఎక్కువసేపు వేగనవసరం లేదు. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఇది టమాటా నిల్వ పచ్చడిలోకి ఇది వేస్తామన్నమాట, మనం పచ్చడిలాగా చేస్తున్నాం కదా, అందుకని. ఇది ఇప్పుడు ఇమీడియట్లీ కడాయిలోకి వేరే దాంట్లోకి షిఫ్ట్ చేస్తాను, ఎందుకంటే అందులో కడాయి వేడిగా ఉంటుంది కదా, దాన్ని మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇంకొక ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తాను. ఇది చూడండి టమాటో ఇలా ఉడుకుతుంది, బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఈ వాటర్ అన్నీ వెళ్ళిపోయి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనకి టమాటా దగ్గరికి వస్తుంది. ఇంకొక 15 minutes పడుతుంది మనకు ఉడకడానికి. చూడండి అందులో టమాటా రసం వచ్చింది కదా, అంతా ఇంకిపోయింది. ఇంకిపోయే వరకు పెట్టాం మనం. ఇక్కడికి వచ్చేసింది చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఉడికిపోయింది అనమాట ఆల్మోస్ట్. మనకి ఇది సరిపోతుంది. ఇలా ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా ఇంకిపోవాలి టమాటా రసం. దీనికి వచ్చేసి కారం నేను ఇంత వేస్తున్నాను, ఎందుకంటే చింతపండు టమాటోస్ ఉన్నాయి కదా, అందుకని నేను కొంచెం ఎక్కువ వేసాను. అంటే దీనికి సరిపోతుంది నాకు. టమాటాలు పుల్లగా ఉంటాయి అనుకోండి, తీయగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. సో మనం చేసేటప్పుడు చూసుకోవాలన్నమాట, అవి ఎలా ఉన్నాయన్నది మనకు తెలియదు కదా, అందాజా వేసుకోవాలి మీరు. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే టమాటోస్ తీయగున్నా పుల్లగున్నా కారం ఉప్పు సరిపోయింది అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా అండి ఆఫ్టర్ 5 minutes ఇలా అయిపోయింది, మనకి మంచిగా ఉడికిపోయింది. ఎసరంతా పోయింది. నేను ఆఫ్ చేసి చల్లారుస్తానండి. బాగా చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలి మనము. మిక్సీ పట్టుకున్నాను నేను ఈ విధంగా. బరకగా పట్టలేదు, మొత్తం మెత్తగా పట్టుకున్నాను, ఎందుకంటే మధ్యలో మనకి టమాటా వస్తాయి అనుకోండి బాగుండదు అనమాట, అందుకనే మొత్తం మెత్తగా పట్టాను. మనము ఒక దాంట్లోకి తీసేసుకొని జీలకర్ర ఆవాలు మెంతుల పొడి కలుపుకోవాలి మనం ఇందులో. మనం ఆల్రెడీ టమాటా అది పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చడిని, దాంట్లో మనకు కావాల్సినంత జీలకర్ర మెంతులు ఆవాల పొడి ఉంది కదా, అది కలుపుకోవాలి. ఎక్కువగా కలుపుకోవద్దు, కొంచెం కలుపుకుంటే సరిపోతుంది.
ఇంతే క్వాంటిటీ ఉంది కదా, ఇంత క్వాంటిటీకి ఒకటి 2 టేబుల్ స్పూన్లు కలుపు. చాలా బాగుంటుంది మనకి వేడి వేడి రైస్లో. ఎల్లిపాయలు ఎక్కువ ఉండాలండి ఇందులో, కరివేపాకు ఎక్కువ ఉండాలి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు. తాలింపు వేస్తాం. ఆయిల్ వేడెక్కింది కదండి, అందులో ఫస్ట్ కొంచెం శనగపప్పు వేసుకున్నాను నేను. కావాలంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు, నేను ఓన్లీ శనగపప్పు వేసాను. 2 మిరపకాయలు, వెల్లుల్లి, వచ్చేసి కరివేపాకు వేసుకోండి ఫ్రెష్. ఎంత ఎల్లిపాయలు ఎంత కరివేపాకు ఉంటే అంత బాగుంటుంది. ఇది నేను ఆప్షనల్ కొత్తిమీర వేస్తున్నాను, మీరు కావాలంటే వేయండి. యాక్చువల్లీ పచ్చడిలో వేసుకోరు, చాలా మటుకైతే అందరు స్కిప్ చేస్తారు, నేనైతే వేసుకుంటాను. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే ఇది కొంచెం ఇంగువ, అలా కొంచెం పసుపు వేసానండి. స్టవ్ కట్టేయచ్చు మనం. వేడి వేడిది నేను ఇందులో వేసేస్తున్నాను. దీన్ని జస్ట్ కలుపుకుంటే సరిపోతుంది మనకి. దోశ పైన కానీ ఇడ్లీ పైన కానీ రైస్తో పాటు కానీ సూపర్గా ఉంటుందండి కాంబినేషన్. ఇది మన ఇంట్లో ఉంటే ఇంకా రైస్ వండుకొని తినేయచ్చు అనమాట, ఇంకేం అవసరం లేదు. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసాను నేను, చూడండి బాగుంటుంది అనమాట. టేస్ట్ చేస్తే అన్నీ నాకు సరిపోయాయండి. ఈ విధంగా మీరు ఇన్స్టెంట్ టమాటా పచ్చడి చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.